చూడండి, దేవుని వాక్యంలో కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధనలో ప్రవేశిస్తాం. 1 కొరింథీ 1వ అధ్యాయం. దయచేసి చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయము 1 ప్రభువుని ఆరాధించినట్లుగా వాక్యంలో కొన్ని సంగతులు చూస్తాం. 1 కొరింథీ 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుతాం, లేకపోతే 4వ వచనం చదువుదాం. 1 కొరింథీ 1:4, 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. పేజీ నెంబర్ 146, క్రొత్త నిబంధన. 1 కొరింథీ 1:4. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుస్తున్నాను. మళ్ళా చదువుదాం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ స్తోత్రాలు. ఈ సమయంలో మరో పర్యాయం నీ పాదాలు చెందుకొస్తున్నాము. మీరు సహాయం చేయండి. ఈ దినం ఆరాధనలో మీరు తీసుకొచ్చిన నీ ప్రజలందరిని బట్టి స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా శుద్ధపరచము. మీ ఏర్పాట్లో మేము ఎట్లా ఆరాధించాలో మాకు వాక్యం ద్వారా తెలియపరచండి. మరి అలవాటు పడిన ఆరాధన కాకుండా ఈ దినము నూతనంగా నేను ఆరాధించినట్లు మీరే సహాయం చేయండి. ప్రభువా, వాక్యం ద్వారా మాతో మాట్లాడము. మీ ప్రజలతో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించుకునే మనసు ప్రతి ఒక్కరు దయచేయండి. మీ దాసునిగా నా నోటిని నీ బోరగా వాడుకొనుము. నాలో ఉన్న బలహీనతలను బట్టి ప్రభువా, ఎక్కడ కూడా నా స్వంత వాక్యములు రాకుండా మీ వాక్యమును నీ ప్రజలు వివరించడానికి సహాయం చేయండి. నీ ప్రజల వాక్యముని ఆరాధించినట్లుగా సహాయం చేయండి. తోడే ఉండవలసిందిగా ప్రార్థిస్తూ, ఇంకా అనేకులు మీ సన్నిధికి రావాల్సిన వారు ఉంటుండగా త్వరపెట్టి నడిపించండి, సహాయం చేయమని ప్రార్థిస్తూ, మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, మాకు దేవుడిగా ఉన్నందుకు నిన్ను ఘనపరుస్తూ హెచ్చిస్తూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కనుక యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన దేవుని కృప, యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన దేవుని కృప, మనము ఆయన పిల్లలుగా మనం చేయబడడానికి, పరిశుద్ధులుగా మనం చేయబడడానికి సారినటువంటి యేసు ప్రభు కృప మనకు అనుగ్రహించబడటాన్ని చూసి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి. మనకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూసి, మనకు దేవుడిచ్చిన రక్షణను చూసి, రక్షణను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. అందుకనే దేవుడు మనల్ని ఎలాగా నిర్ణయించాడంటే చూడండి, అందుకనే అదే 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు. కనుక మనము పరిశుద్ధపరచబడిన వారమైన పరిశుద్ధులం.
బాగా జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ పరచబడిన పరిశుద్ధులం, అంటే పరిశుద్ధ పరచబడిన వారైన పరిశుద్ధులం. అంటే పరిశుద్ధులు అంటే ఇక్కడ అంత కోడ్ కరెక్ట్గా అది ఎందుకు మరి ఆ పదాన్ని ఉపయోగించాడో తెలియదు, కానీ మీరెవరంట? పరిశుద్ధ పరచబడిన ప్రజలు. చూసారా, పరిశుద్ధ పరచబడిన ప్రజలు, పరిశుద్ధ పరచబడిన వారైన ప్రజలు. యేసు ప్రభు ద్వారా మనము పరిశుద్ధులముగా చేయబడుటకు యేసు ప్రభు చేసిన కార్యం ఏంటంటే అపవిత్రులమైన మనలను పవిత్రులుగా లేదా పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధ పరచబడిన వారుగా ఉండటానికి మనలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. అందుకే ఏం చేయాలా? యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూసి ఎల్లప్పుడూ మనం ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరిశుద్ధ పరచబడిన వారైన పరిశుద్ధులం మనం. చాలా బాగుంది ఆ మాట. అంటే ప్రభువు మనలను ఏం చేశాడంటే పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధులుగా మనలను చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. కనుక ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకుని ఆయన మనకు చూపించిన కృపను బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేయబడుతుంది వచనం. అయితే మనల్ని ఎలాంటి వారుగా దేవుడు మార్పు చేశాడు, లేకపోతే ఎలాంటి తన కృపను మనకు అనుగ్రహించాడు, ఏ అనుభవాల్లో నుండి మనలను ఆయన తన వారుగా మనల్ని చేసుకుంటూ వచ్చాడు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆరాధన చేయడానికి చక్కగా మనకు ఆ వాక్యం తోడుగా ఉంటుంది అన్నమాట. అందువలన ఏ అనుభవాల్లో మనం దేవుని పిల్లలుగా, దేవుని పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడుతూ వచ్చాము, చేయబడుతూ వచ్చాము, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ఉంటున్నాం. చూడండి, మొదటిదిగా యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనం. యెషయా 65:1, పేజీ నెంబర్ 623. యెషయా 65:1. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. తర్వాత, నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను అని ఇక్కడ రాశాను. ఇక్కడ నా తలంపు ఏంటంటే, ప్రియులారా, వెదకని వారికి ఆయన దొరికిన వాడుగా ఉన్నాడు. వెదకని వారికి అంటే మనం ఆయన వెదకలేదు, సరే, మనం ఆయన వెదకలేదు, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఇది మన జీవితంలో చేయబడిన మొట్టమొదటి కార్యం. మనం ఆయన వెతకలేదు. మనము పరిశుద్ధులుగా చేయబడడానికి మనంతటా మనమే ఏం చేయలేదు, కానీ ఆయనే మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి మొదట ఏం చేసినాడంట? ఆయన మనలను వెతుక్కుంటూ వచ్చాడు. అందుకనే వాక్యంలో లూకాసు వార్త 19:10 ఏం రాయబడిందంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. నశించిపోతున్న మనలను వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు. కనుక ఆయన మనలను వెతుక్కుంటూ వచ్చాడు. మనం ఆయన వెతకడం కాదండి, ఆయన మనల్ని అందుకని ఏమన్నా అక్కడ, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్తున్నాను. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. మనం ఆయన వెతకకుండానే ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. అది సంగతి. మనం ఆయన వెతుకడం కదా, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. అంటే ఎవరు వీళ్ళు? అక్కడ మనం గమనిస్తే మనం అందరం కూడా ఎవరమంట? అన్ని జనులం. 1 కొరింథీ 1వ అధ్యాయంలోనే పౌలు ఆ మాటలు ప్రస్తావించాడు. అన్ని జనులైన మనలను పరిశుద్ధపరచబడిన వారైన పరిశుద్ధులుగా చేయడానికి యేసు ప్రభువు మరి తన కార్యం జరిగించాడని పౌలు గారు రాస్తూ అక్కడ మాటలను వ్యక్తం చేస్తాడు. కొరింథీ వాళ్ళు ఎవరంటే అన్యజనులు. కొరింథీ సంఘస్థులు అన్యజనులు. కొరింథీయే కాదు, అనేక సంఘాలు, ఆయన ద్వారా స్థాపించబడిన సంఘాలన్నీ కూడా అన్య జనులున్న ప్రాంతాలు. అది రోమాలో ఉంది, కొరింథీలో ఉంది, గలతీలో ఉంది, ఫిలిప్పీలో ఉంది, ఎఫెసులో ఉంది. అంటే ఎఫెసు కానీ ఫిలిప్పు కానీ ఇవన్నీ కూడా అన్య ప్రాంతాలు. ఇప్పుడు ఫిలిప్పి ఉంది. ఫిలిప్పి కూడా రోమాలో మాసిదోనియా అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఫిలిప్పి అనేటువంటి ప్రదేశం ఒక ముఖ్య పట్టణంగా ఉంది. అది అందరూ అన్యజనులు ఉండే స్థలం అది. కనుక అట్లా అనేక మంది అన్యజనులకు సువార్త ప్రకటించడానికి
దేవుని చేత ఏర్పరచుకొనబడిన ఈ పౌలు గారు అన్ని జనులైనటువంటి మనకు ఆయన ఏంటంట మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన మనకు దొరకటమే గొప్ప భాగ్యం. అన్ని జనులమైన మనల్ని వెతుక్కుంటూ ఆయన వచ్చాడు. ఎందుకు వెతుక్కుంటూ వచ్చాడు అంటే తన సొంత వాళ్ళు తన మాటను లేదని అన్ని జనులమైన మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చిన ప్రభు. తన స్వకీయులు ఆయన మాట వినలా. యేసు ప్రభు ఎవరిలో అయితే ఆయన పుట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడో ఆ యోధా గోత్రం వాళ్ళు ఆయన మాట వినలా, ఆ ఇశ్రాయేలీలు ఆయన మాట వినలా. అందువలన వాళ్ళు త్రోసివేసిన నిరాకరించిన ఈ గొప్ప రక్షణ దేవుడు మనకు తీసుకొచ్చాడు. అంటే నేను ఇక్కడ ఏం చెప్తానంటే మనం వెతకకుండానే ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు అనేది గొప్ప సంగతి. దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఇది ఎంత బాగుంది చెప్పండి. మనం ఆయన వెతకలా, అసలు ఆయన ఎవరో మనకు తెలియదు. కానీ దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఏమంటున్నాడు, నా దర్శనమునకు వారిని రానిచ్చితిని, నా దర్శనానికి వారిని రానిచ్చితిని అని మనల్ని గురించి ప్రస్తావించిన సందర్భం అది. కనుక ఎందుకంటే అక్కడ 2వ వచనం చూడండి, లోబడనలోని ప్రజలు ఉన్నారంట. వారు లోబడకపోయిన కారణం చేత ఆయన దర్శనానికి రాలేని వారిని ఆయన దర్శనానికి రానిచ్చి మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చిన ఆయన మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారు. అందుకే మనలను ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఈ సందర్భం జ్ఞాపకం చెప్పుడు, ప్రభువా ఈ లోకంలో ఉన్న ఈ పాప లోకంలో ఉన్న దుష్ట లోకంలో ఉన్న నన్ను, పాపంలో జీవించి నశించిపోతున్న నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నువ్వు వెతుక్కుంటూ వచ్చావు, నేను వెతకలేదు, నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావు ప్రభువా. ఈ పాపిని నువ్వు కనుక్కుంటూ వచ్చావు, ఈ పాపి కొరకై నీ కార్యములు జరిగించడానికి ఇష్టపడుతూ వచ్చావు అని మనం ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు ఉన్నాం. ఇది మొదటి సంగతి. 2వ సంగతి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం దయచేసి చూడండి. యోహాను సువార్త 1:43. యోహాను సువార్త కూడా తెలియపోతున్నారా? చదవండి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. రెండవదిగా మనం చూస్తున్నాం, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొన్నాడు. వెతుక్కుంటూ వచ్చిన ఆయన ఏం చేశాడు, ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ఎవరైనా ఈ వ్యక్తి? ఫిలిప్పు అంటే ఎవరంటే ఇశ్రాయేలు జనాంగంలో ఒక దేవుని కొరకు కనిపెట్టుచుండేవాడు, దేవుని కొరకు ఎదురు చూసేవాడు. మెస్సయ్య వస్తాడు, మా రక్షకుడు వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని మా పాపాల నుంచి శాపాల నుంచి విడిపిస్తాడు, మాకు తన యొక్క రక్షణ కార్యం జరిగించి మమ్మల్ని రక్షించేవాడుగా ఉన్నాడు అని ఆయన్ను గురించి ఎదురు చూసేటువంటి వాడే ఈ ఫిలిప్పు. ఇప్పుడు ఫిలిప్పు ఎక్కడో ఒక ప్రాంతంలో ఉన్నాడంట. ఉంటే యేసుప్రభు ఏంటంట, ఫలానా ప్రాంతంలో చూడండి, అక్కడ ఉంది, ఆ సందర్భాలు ఉంటాయి. ఆ మాటలు చూడండి. ఏమంటాడంటే అదే 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోర్దాను దగ్గర యేసుప్రభు బాప్తిస్మం తీసుకోవడానికి యోర్దాను నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో జరిగినటువంటి సందర్భంలో అక్కడ పేతురు, తర్వాత ఆంద్రేయ, తర్వాత యోహాను, ఇలా అనేక మంది, వీళ్ళందరూ కూడా దేవుని కొరకు ఎదురు కనిపెడుతున్న వాళ్ళు, మాకు రక్షకుడు వస్తాడని కనిపెడుతున్న వాళ్ళు. ఫిలిప్పు, నతనయేలు, ఇంకా అనేక మంది ఉన్నారు అక్కడ. కొంతమంది భక్తిపరులు ఉన్నారు. ఏదంట, మామూలుగా ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు అక్కడ, దేవుని భక్తిపరులు ఉన్నారు. ఆ భక్తిపరులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా మా కొరకు మెస్సయ్య వస్తాడని కనిపెడుతున్నటువంటి వాళ్ళు భక్తిపరులే. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు. అయితే వీళ్ళు ఆ ప్రదేశంలో ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్య అనేటువంటి ఆయన కొరకు కనిపెడుతున్నటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు గలిలయకు వెళ్ళగోరిన యేసు ప్రభు ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని ఫిలిప్పుతో చెప్పాడు. అందుకే పైన 40వ వచనంలో యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సయ్యను కనుగొంటామని అతనితో చెప్పి
యేసు వద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అను మాటకు అభిషిక్తుడని అర్థం. కనుక ఇక్కడ గమనించండి, యేసు ప్రభు కొరకు కనిపెడుతున్నటువంటి సందర్భంలో యోహాను, తర్వాత యాకోబు, ఆంద్రేయ, పేతురు వీళ్ళు ఆయన కలుసుకున్నారు, ఆయనతో మాట్లాడారు. అదే చెప్తున్నాడు ఆంద్రేయ పేతురుతో, మేము ఈ మెస్సయ్యను కనుగొన్నాం, మెస్సయ్య మన దగ్గరకు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అని చెప్పిన సందర్భంలోనే ఆ దినాల్లోనే మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగూరినప్పుడు ఫిలిప్పును కనుగొన్నాడు. ఫిలిప్పును చూశాడంట. ఫిలిప్పును చూసి ఏమంటున్నాడు, నీవు నన్ను వెంబడించు. చూడండి, ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే వాళ్ళ యొక్క జీవితంలో యేసు ప్రభు అంటే ఫిలిప్పును కనుగొన్నటువంటి ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆయన మనల్ని కనుగొంటూ వచ్చాడు, ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. రెండోది ఏంటంటే ఆయన మనలను కనుగొంటూ వచ్చాడు. ఈ వ్యక్తి కోసమే నేను ఇక్కడికి వచ్చాను, ఈ వ్యక్తి కోసమే నేను వచ్చాను అన్నట్లు మనల్ని కనుగొంటూ వచ్చిన యేసు ప్రభు. చూడండి, ఇక్కడ ఇంకో మాట ఉంది, కింద అనేకమైన విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉంటాయి. 45 వచనం చూడండి. ఫిలిప్పు నతానయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగుగా, వచ్చి చూడుమని ఫిలిప్పుతో అనెను. యేసు నతానయేలు తన ఎదురు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదని అతని గూర్చి చెప్పాను. 48 వచనం. నన్ను నీవు ఎలాగ ఎరుగుదు అని నతానయేలు ఆయన అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక ముందే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని అని చెప్పాను. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళకముందే ఎంతో దూరంలో ఉండగానే అక్కడ పలానా చోట నతానయేలు ఉన్నాడని తెలుసు. తర్వాత ఫిలిప్పు పలానా ప్రాంతంలో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళాడు. తర్వాత మనం చూస్తాం పొట్టి జక్కయ్య సంగతి కూడా అంతే. యేసు ప్రభు పొట్టి జక్కయ్య ఆ మేడి చెట్టు మీద ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళాడు. సరే, యేసు ప్రభు మనలను కనుక్కుంటూ వచ్చాడు. అంటే వీళ్ళు ఎక్కడున్నారని వెతుకుతూ వచ్చాడు. రెండోది, మనలను కలుసుకోవడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నటువంటి యేసు ప్రభువుని మన జ్ఞాపకం. అందుకనే అదే యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో ఏం రాయబడిందంటే, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు అని రాయబడింది. యేసు అందరిని ఎరిగినవాడు, ఆయనకు అందరి గురించి తెలుసు. అందుకని ఫిలిప్పు, నతానయేలు ఇలాంటి కొందరు ఆయన వెతుకుతున్నారని తెలిసి ఆయన చేశాడు, వాళ్ళని కనుగొని ఆయనే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకు తాను పరిచయం చేసుకుంటూ వచ్చాడు, తాను కనుపరుచుకుంటూ వచ్చాడు. కనుక మన జీవితాల్లో యేసు ప్రభు మనకు ఆయన కనుపరుచుకుంటూ వచ్చిన విధానం బట్టి మనం ఏం చేయాలి? ప్రభువా, నన్ను కనుగొని నిన్ను కనుపరుచుకుంటూ వచ్చావు అని మనం మరి దేవుడిని ఆరాధించాలి. దేవుడు అంటే ఆయన మనలను కనుపరుచుకోవడం ఉద్దేశం ఏంటి? ఆయన మనలను కనుగొని ఆయనను మనం కనుపరుచుకోవడం ఉద్దేశం ఏంటంటే వారికి రక్షణ అనుగ్రహించాలి. అందుకనే అదే యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనంలో నికోదేము అనే వ్యక్తితో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని అడుగగా. అంటే ఇక్కడ నికోదేము అనే వ్యక్తితో మాట్లాడుతూ, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడలేడు అని రక్షణ కార్యం జరిగించడం ప్రారంభించాడు యేసు ప్రభు. వారి హృదయాల్లో కార్యం జరిగించడం ప్రారంభించాడు. ఎందుకు? కనుపరుచుకుంటూ వచ్చాడు. వాళ్ళల్లో రక్షణ కార్యము జరిగించబడు కొరకు, వాళ్ళు రక్షించబడు కొరకు. అందుకే ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, క్రొత్తగా జన్మించాలంటే రక్షించబడాలి. ఆత్మ మూలముగా, నీటి మూలముగా మనం రక్షించబడిన వారంగా ఉండాలి అనేది యేసు ప్రభు వాళ్ళ జ్ఞాపకం చేయగోరుతూ వాళ్ళని కనుగొని వాళ్ళకు కనుపరుచుకుంటూ వచ్చాడు. అక్కడ ఫిలిప్పు ఉన్న దగ్గర ఎవరున్నారు? నతానయేలు ఉన్నాడు, పేతురు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, ఆంద్రేయ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తుంటే
ఇంకా అనేక మంది ఆయనతో ఉన్నారు. వీళ్ళందరికీ రక్షణను గురించి వివరించడానికి, తన అద్భుతమైనటువంటి కార్యాలు చూపించడానికి యేసు ప్రభు వచ్చి వాళ్ళని కనుగొని వాళ్ళకు కనుపరుచుకున్నాడు. ఇది మన జీవితాల్లో కూడా జరిగిన కార్యమే. మనలను కనుగొని మనకు కనుపరుచుకుంటా వచ్చిన ఉద్దేశం మనం జ్ఞాపకం చేసుకుని, ప్రభువా ఎక్కడో నన్ను కనుగొన్నావు, నిన్ను నాకు కనుపరుచుకుంటూ వచ్చావు, అందుకే నీకు వందనాలని మనం ప్రభువుని ఆరాధించాలి. ఇది రెండవది. మూడవది చూడండి, 1 యోహాను 4వ అధ్యాయం. 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయము 10వ వచనం. పేజ్ నెంబర్ 223, క్రొత్త నిబంధనలో పేజ్ నెంబర్ 223. 1 యోహాను 4:10. మనము దేవుని ప్రేమించేదిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. మూడోదిగా మనం ఏం చూస్తున్నాం? యేసు ప్రభువుని మనం ప్రేమించాల మొదట. సరే, మనం యేసు ప్రభువుని ప్రేమించాల, ఆయనే మనలను ప్రేమించాడు. అంటే ఇక్కడ తలం గమనించండి, దేవుడు మనలను ముందు ఆయనే ప్రేమించాడు, మనం ఆయన ప్రేమించాల. అందుకే యేసు ప్రభువుని పంపించాడు మన కోసం. దేవుడు మనలను మొదట ప్రేమించి మన కొరకు ప్రాయశ్చిత్తం అవడానికి యేసు ప్రభువుని లోకానికి పంపించిన దేవుని ప్రేమను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రేమించాల, మొదట మనం ప్రేమించాల. ఆయనే మనలను ప్రేమించి మన కొరకు యేసు ప్రభువుని లోకానికి పంపించిన దేవుని ప్రేమ మన పక్షంగా ఆయన చూపించడానికి ఇష్టపడుతూ వచ్చినటువంటి మొదట ప్రేమించాడు. ఇది గమనించాలి. మనం ప్రేమించకుండా ఆయన ప్రేమించాడు. ఇదెంతో ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు ఎవరండి మనం? అన్యజనుల్లో ఎక్కడో ఉన్నాం, ఎక్కడో బూదిగంతముల్లో ఉన్నాం, ఎక్కడో ఆ మూలల్లో ఉన్నాం. మనం నడిబొడ్డునేం లేము, ప్రపంచాన్ని నడిబొడ్డున మనం లేము, ఒక దరిని ఉన్నాం మనం. ఇక ఈ దరినున్న మనలను కూడా ప్రేమించి ఏం చేశాడు? ఆయన మనలను వెతుక్కుంటూ వచ్చాడు. రెండవది, మనలను కనుపరుచుకుంటూ వచ్చాడు. మూడవది, ఆయన ప్రేమను చూపిస్తూ వచ్చాడు. ఆయన మొదట ప్రేమిస్తూ వచ్చాడు. మనం ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించానని వ్రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన వాడు మరి చూడండి, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించినని వ్రాయబడింది. మరి లోకాన్ని ప్రేమించిన దేవుడు లోకంలో ఉన్న వారందరినీ కూడా ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఇక్కడ మన విషయం వచ్చేసరికి ఆయన ఏంటంటే మొదట ఆయన మనల్ని ప్రేమించుట అనేది జ్ఞాపకం చేస్తుంది. అంటే మొదట మనం ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. సరే, ఇది చాలా ఆశ్చర్యకరమే. ఆయన మనల్ని మొదట ప్రేమించడం అంటే అసలు ఎవరమని ప్రేమించాలి? ఇశ్రాయేలీలు ఉన్నారంటే వాళ్లకు అబ్రహాం ఉన్నాడు, అబ్రహామును బట్టి ఇశ్రాయేలీలను ఆయన ప్రేమించడానికి అర్థం ఉంది. ఇప్పుడు మనకు ఎవరన్నా ఉన్నారా? మన పితరులు ఎవరు? మన పితరులందరూ కూడా విగ్రహారాధన చేసిన వాళ్ళే. అలాంటి మనలను ఆయన ఏం చేశాడంటే మొదట ప్రేమించి మన కొరకు యేసు ప్రభుని లోకంలో ప్రాయశ్చిత్తం అవడానికి పంపించాడు. ఈ విషయం మూడోది గమనించండి. మనం ప్రేమించలేదు, కానీ ఆయనే మొదట మనలను ప్రేమించాడు. కనుక ఇందులో దేవుని ప్రేమ ఎంత మన విషయంలో ఎంత మరి చూడండి, ముందుగా ఆయన ప్రేమించడం ద్వారా ఎలాంటి గొప్ప ప్రేమను ఆయన వెల్లడి చేస్తూ వచ్చాడు. చూడండి, మనం ఆయన ప్రేమించడం కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. అది చాలా గొప్ప సంగతిగా నా దృష్టిగా అయితే చక్కగా ఉంది. మొదట మనల్ని ప్రేమించడం అంటే అసలు మన జీవితంలో ఏమన్నా మంచి జీవితాలంటే అది కూడా కాదు. మనం అంతా నశించిపోతున్న జాబితాలో ఉన్నటువంటి వారిని, ఏదో క్వాలిటీలు బాగున్నాయి, మంచి లక్షణాలు కలిగిన వాడు ప్రేమించాడంటే ఒక అర్థం ఉంది. ఏ క్వాలిటీ లేని వాళ్ళని ప్రేమించాడంటే అదే ఆశ్చర్యం. ఏ క్వాలిటీ లేని లేదా ఏ మాత్రం ఎన్నిక లేని ఎన్నదగని వారమైన మనల్ని మొదట ప్రేమించుట అనేది దేవుని యొక్క ఆశ్చర్యకరమైన ప్రేమ. ఇది మన ఎడల ఆయన చూపిస్తూ వచ్చిన గొప్ప ప్రేమ. కనుక మూడవదిగా, ప్రభువా నేను నిన్ను ప్రేమించలేదు, నీవే నన్ను ప్రేమించి నా కొరకై ప్రాయశ్చిత్తంగా ఉండడానికి యేసు ప్రభువును పంపించావా, నీకు ఎన్నో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఇది మూడవ సంగతి. నాలుగవ సంగతి చూడండి, దేవుని వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయం.
యోహాను సువార్త 15వ అధ్యాయం, దయచేసి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. మనం ఆయన ఏర్పరచుకోవడం కాదు, కానీ ఆయనే మనలను ఏర్పరచుకున్నాడు. ఆయనే మనలను ఏర్పరచుకున్నాడు. ఎందుకు? ఒక మంచి విశ్వాస జీవితం జీవించడానికి ఏర్పరచుకున్నాడు. ఒక మంచి నమ్మకమైన విశ్వాసిగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు. తన యొక్క పనుల్లో నువ్వు ఒక భాగమై ఉండడానికి ఏర్పరచుకున్నాడు. నేను నియమించిన ఉద్దేశం అదే. నువ్వైతే ఆయనకు సహకరిస్తావని ఏర్పరచుకున్నాడు. నీవైతే ఆయనకు ఎంతో ఘనంగా ఆయనను హెచ్చిస్తావు, పూజిస్తావు, ఆరాధిస్తావని ఏర్పరచుకున్నాడు. నువ్వు ఫలించి అభివృద్ధి పొందేవాడుగా ఉంటావని ఏర్పరచుకున్నాడు. నువ్వేదో నష్టపోవాలి, నశించిపోవాలంటే దానికి ఏర్పరచుకోలేదు. కనుక ఏమంటున్నాడు అక్కడ 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అనేది. కనుక 4వ సంగతి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నా యందు మీరు ఎదగాలి, ఫలించాలని మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని చెప్తున్న యేసు ప్రభు. మనం ఏర్పాటు చేసుకోకుండా ఆయన ఏర్పాటు చేసుకోవడంలో ఉద్దేశం ఏంటి గమనించండి. మనము ఆయన ఏర్పాటు చేసుకోకుండా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవడం ఏంటి? అది కూడా 14వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ, నేను మిమ్మల్ని అనాథలకు విడిచిపెట్టను, లేకపోతే మీరు మీ లోకంలో ఉండడానికి వీల్లేదు, నా దగ్గర ఉండటానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, మీకు స్థలం సిద్ధపరిచి వస్తాను, మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పడం ఉద్దేశం ఏంటి? తర్వాత ఈ 15వ అధ్యాయంలో, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ కలుగుద్ది, మీరు ఫలించండి, ఆ ఫలించడం కొరకే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? తర్వాత 16వ అధ్యాయంలో విజయం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు 16:33లో? ఏమంటున్నాడు 16:33లో ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు? నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకంలో మీకు శ్రమ వస్తుంది, అయినా నేనున్నాను, భయపడకండి అని చెప్తున్న దానికి ఉద్దేశం ఏంటి? ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, మనం ఆయన ఏర్పాట్లు ఉన్నాం. మిమ్మల్ని అనాథలకు విడిచిపెట్టనని చెప్తున్నాడు, మీరు ఫలించండి, నా తండ్రికి మహిమొద్దని చెప్తున్నాడు, మీరు నా ఎదురు ఉన్నట్లు స్థలం సిద్ధపరిచి మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని చెప్తున్నాడు, లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, అయినా ధైర్యంగా ఉండండి, నేను మీకున్నానని చెప్తున్నాడు. ఇదంతా ఆయన మనల్ని ఏర్పరచుకున్నట్టు వెనుకున్న అతిపెద్ద ఆయన యొక్క ప్రేమ. ఆయన ఏర్పాటులో మనం ఉన్నామంటే అసలు నాకు తెలిసి ఇక ఈ లోకంలో మనకు ఏది అక్కర్లేనంత గొప్ప సంగతి అది. దేవుని ఏర్పాటులో మనం ఉన్నాం, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్న తర్వాత ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా పర్లా, నేను ఆయన ఏర్పాట్లు ఉన్నాను అంతే చాలు అనేదే గొప్ప సంగతి. ఆయన ఏర్పాట్లు ఉన్న వారికి ఏం కలుగుతుంది? ఏమీ ఉండదు, అంతా నెమ్మదే, అంత సమాధానమే, అంత సంతోషమే, ఏ బాధలు ఉండవు, ఏ దుఃఖం ఉండదు, ఏ విధమైన విచారం ఉండదు, ఏ రోగం ఉండదు. ఆయన ఏర్పరచుకున్న వాళ్లకు దేవుడు కలుగు చేసే ఆధిక్యతలు ఎలాంటివంట? నేను మిమ్మల్ని విడిచిపెట్టను అంటున్నాడు, మీరు నా యొద్ద ఉండాలి, ఇక్కడ ఉండడానికి మీరు పనికి తగదు, ఈ లోకం మీకు బాగలేదు, నచ్చలేదు, ఈ లోకం అంతా పాడు లోకం, కనుక నా దగ్గరే ఉండాలి మీరని, నా దగ్గర మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పిన ఆ యొక్క భరోసా ఇది మామూలు భరోసా కాదు. ఈ లోకం మీకు తగింది కాదని ఆయన ముందే గ్రహించి మీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడంటే ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళకున్న ఆధిక్యతను మనం గుర్తించాలి. మీ హృదయములను కలవరపడనీయుడు అని చెప్తున్నాడు 14:1లో. మీరు వెరవకుడు ఏం చెప్తున్నాడు? మీరు భయపడొద్దు, ఏమొచ్చినా భయపడబాకండి, నేనున్నాను మీకు అని భరోసా ఇస్తున్న ఆయన ఏర్పాట్లో మనం ఉన్నామంటే ఎంత గొప్ప సంగతి. కాబట్టి అలాంటి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడనే సంగతిని బట్టి మనం ప్రభువుని ఆరాధించవలసిన వారు ఉన్నాం. చూడండి, మొదట మనము ఆయన ఏర్పరచుకోలేదు, ఆయనే మనలను తన కొరకు ఏర్పరచుకున్న ఆ ఏర్పాటును బట్టి ప్రభువును ఆరాధిస్తాం. ఇది మన జీవితానికి కావలసిన అన్ని రకాలైన ప్రొటెక్షన్ ఇస్తున్న సంగతిని జ్ఞాపకం చేస్తాం. ఆయన ఏర్పాట్లు ఉన్నామంటే మనం దేనికి భయపడాల్సిన అవసరము లేకుండా చేసిన ప్రభు. ఇది 4వ. 5వ చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం దయచేసి చూడండి. యెషయా 45:4 వచనం.
యెషయా 45 అధ్యాయం 4 వచనం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరగకున్నప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. నీవు నన్ను ఎరగకున్నప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. సరే, మనం ఆయన ఎరక్కపోయినా మనకు బిరుదు ఇస్తున్నాడంట. ఏంటి అది బిరుదు? ఇక్కడ సందర్భం వేరే. కోరేష్ అనేటువంటి ఒక అన్యజనుడైన రాజు, బబులోను సామ్రాజ్యం పైన రాజుగా ఉన్నటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన యాకోబు నిమిత్తం నేను ఏర్పరచుకున్నాను, నిన్ను నా యొక్క సేవ చేయడానికి ఏర్పరచుకున్నాను, నా దాసుడిగా ఉండడానికి నేను ఏర్పరచుకున్నానని చెప్తూ, నీవు నన్ను ఎరగకున్నప్పటికీ నీకు బిరుదులు ఇచ్చానని చెప్తున్నాడు. చూడండి, మనం ఆయన ఎరగకున్నా మనకు ఆయన బిరుదు ఇచ్చేవాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ బిరుదు? నా పిల్లలు అని పిలువబడే గొప్ప ఆధిక్యం. ఆయన నామం పెట్టబడిన వారుగా మనల్ని చేస్తూ వచ్చాడు. దేవుని పిల్లలు, మనం దేవుని పిల్లలమే. కానీ చూడండి, 1 యోహాను 3వ అధ్యాయం ఏం బిరుదు అంటే, ఆ బిరుదు వివరంగా చదువుకుంటే అర్థమవుతుంది. 1 యోహాను 3వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి, మనము దేవుని పిల్లలమే. చూసారా, మనము దేవుని పిల్లలుగా పిలువబడే ధన్యత మనకిచ్చాడు. ఏమండి, సుబ్బారావు, అప్పారావు, పాపారావు, వెంకట్రావు, కనకారావు బాగుందా? దేవుని పిల్లలు అని పిలువబడటం బాగుందా? దేవుని పిల్లలు అని ఇంకొక మాట అన్నాడు ఆయన. అదే యెషయా 56వ అధ్యాయం. యెషయా 56వ అధ్యాయం ఇంకో మాట ఏమన్నాడంటే, యెషయా 56:5 వచనం. యెషయా 56:5 నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. కనుక కొడుకులు కూతుళ్ళు అనిపించుకునే దానికంటే శ్రేష్టమైన పేరేంటి? దేవుని పిల్లలు. వారు దేవుని పిల్లలు కనుక మనం దేవుని పిల్లలం. అందుకనే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. అక్కడ ఏం రాయబడిందంటే, మీరు యెహోవాకు బిడ్డలు కనుక అని రాయబడింది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం దయచేసి చూడండి. సంఖ్యాకాండం సంఖ్యాకాండం కాదు, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1వ వచనం. ఏమన్నాడు అక్కడ? మొదటి మాట చూడండి, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. చూడండి, ఆ మాట గమనిస్తే దేవుని నామం పెట్టబడినటువంటి వారుగా మనము చేయబడ్డాము. ఇంకో మాట ఏమిటంటే, జ్ఞాపకం చేసుకోవాలంటే, అభిషేకించబడిన వారుగా పిలువబడుతున్నాం. అందుకే చూడండి, యెషయా 45 2వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం ఏముంది? 1వ వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములో అతను ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి చెలవిచ్చుచున్నాడు. ఏంటంటే, అభిషేకించబడిన వారని బిరుదు. మనకేం బిరుదు? అభిషేకించబడిన వారమని బిరుదు. మనం రక్షించబడిన దేవుని పిల్లలుగా మనం చేయబడ్డ తర్వాత దేవుని అభిషేకం మన మీదకి వచ్చిందిగా ఉంది. అందుకే మనం అభిషేకించబడిన వారమని బిరుదు పెట్టబడింది. వారు అభిషేకించబడిన వారు. దేవుని అభిషేకం మన మీద నిలిచి ఉన్నది కనుక అది ఒక బిరుదు మనకు. దేవుని చేత అభిషేకించబడిన దేవుని పిల్లలు కనుక చూడండి, 5 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. దేవుని యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన కృప ఎటువంటిదంటే, అన్యజనులమైన మనము ఆయనను మనం వెతకలేదు, కానీ ఆయనే మనలను వెతుక్కుంటూ వచ్చాడు. రెండవది, ఆయన మనలను కనుపరుచుకుంటూ వచ్చాడు. నేను అని కనుపరుచుకుంటూ వచ్చాడు. మూడవదిగా, ఆయన
మొదట మనం ప్రేమించలేదు కానీ మనల్నే ఆయన మొదట ప్రేమించాడు. 4వదిగా మనం ఆయన ఏర్పరచుకోలేదు కానీ ఆయనే మనలను ఏర్పరచుకుంటూ వచ్చాడు. 5వదిగా మనం ఆయన ఎరక్కున్నప్పటికీ మనకు బిరుదులు ఇచ్చాడు. ఏం బిరుదు? అభిషేకించబడిన దేవుని పిల్లలు అనే బిరుదు ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వీళ్ళకి ఇన్ని ఆధిక్యతలు ఇచ్చాడని ఒక ఆయన ఏం చేస్తాడు? రౌద్రంతో రగులుకుంటాడు. ఎవడు? సాతాను. అరే నాయన, మన చేతుల్లో ఉన్నారు వీళ్ళు, ఒకప్పుడు విగ్రహారాధన చేశారు, పూజలు చేశారు, దేవుడు లేని వాళ్ళు, వీళ్ళకి వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు, వీళ్ళు ఇశ్రాయేలీయులతో సమానులు గారు, వీళ్ళు ఒక రకంగా తృణీకరించబడిన జనం, వీళ్ళను కూడా లాక్కుపోయాడే అని సాతానుడికి రౌద్రం వచ్చేదిగా ఉంది. దేవుడేమో ఆయన మనల్ని తన బిడ్డలుగా చేసుకొని ఆనందించి మన ద్వారా ఆయన మహిమ ఆరోపించుకోవాలని చూస్తుంటే సాతానేమో అరే నా చేతిలో జారిపోయారు, ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయారు కనుక ఏంటంట ఇప్పుడు వాడి కోపం ఉంది మన మీద. దేవునికేమో నా పిల్లలుగా వాళ్ళు చేయబడ్డారు, నా పిల్లలుగా వారిని చేసుకున్నాను కనుక వారు నన్ను ఆనందంగా ఆరాధిస్తారని దేవుడు అనుకుంటుంటే సాతానేమో విరోధంగా అనుకునే వాడుకుంటాడు. ఇప్పుడు నువ్వు ఆరాధించకపోతే సాతాను ఉద్దేశం నెరవేర్చినట్లు అయిపోతుంది. అందువలన ఆరాధిస్తే దేవుడికి ఆనందాన్ని కలిగించిన వ్యక్తిగా అయిపోతావు. ఆరాధన అనేది దేవుడికి ఆనందం తీసుకొస్తుంది. ఒకవేళ మనం ఆరాధిస్తే సాతానుడికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది, చిగ్గు వస్తుంది. అందుకే వాడు ఆరాధన చేయకుండా ఆపుతాడు. ఆరాధన చేయకుండా ఏం చేస్తాడు? మన ఆలోచనలు తారుమారు చేస్తాడు, ఆరాధన రాకుండా చేస్తాడు. అందువల్ల మనం దాన్ని ఏం చేయాలి? గమనించుకొని సాతానుకి ఏమాత్రం చోటు లేకుండా దేవునికి ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన ఆరాధించవలసిన వారుగా మనం ఉండాలి అని జ్ఞాపకం చెప్పండి. ఈ వాక్యాన్ని మనం పట్టుకొని మనం ఆరాధన చేస్తాం. ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి.